ఉంచుకోలేక పిచ్చి పట్టి తిరుగుతున్నాను. ఇందులో 45 రూమ్లకు పైగా ఉన్నాయంట. మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఉండడానికి ఈ అంతఃపురం తప్ప ఇంకే పెద్దిల్లు ఒకటి లేదు. అది మాత్రమే కాదు, ఈ అంతఃపురం నుంచి మన కులదైవం గుడి జస్ట్ 5 కిలోమీటర్స్ అంటూ. ఈ ఇల్లుని అద్దెకి తీసుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు అని కూడా చెప్పారు. ఎవడు పనుడో ఎవడు మనోడో తెలియట్లేదు. ఎవరు? మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది మంచి మాల్ పార్టీ అని. అయ్యా, మీ హోటల్లో లాగా పిండి రుబ్బడానికి గ్రైండర్లు ఇక్కడ ఉండవు. ఓన్లీ రుబ్బు రోలు పత్రం అంతే. నేను నీకు వంట మనిషిలా కనిపిస్తున్నా? అయ్యో అన్నా, సారే మన ఇంటిని లీజుకు తీసుకున్నారు. ఎవడే ఇతను? అన్నే ఈ ప్యాలెస్ కు ఓనరు, పేరు బసవయ్య. అవును. ఓనరా? చూడ్డానికి ఇంటి పనుల్లో ఉన్నాడు. ఏ జాగ్రత్తగా దించండి. సరే సరే. ఓనరా? నమ్మడం లేదేంటి? ఎవరెవరు ఏ ఏ రూమ్ లో ఉండాలని ఎవరైనా ఓనర్ అడిగారా? వస్తున్నా. అయ్యా, చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఇటువైపు వెళ్ళారంటే అన్ని రూముల్లోనూ అన్ని వసతులు చక్కగా ఉంటాయి. మీరు ఆడొచ్చు, పాడొచ్చు, గెంతొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు మాత్రం వెళ్ళకండి. ఏ అడవి వెళ్తే ఏంటి? నువ్వు కాళ్ళ గజ్జలు కట్టుకుని కళ్ళ కాడుకు పెట్టుకుని భరతనాట్యం చేస్తే ఎవడు చూస్తారా? అది కాదు, మా అల్లుడు కైలాషు ఇటు పక్క బోల్డంత ఖర్చు పెట్టి అన్ని పనులు పూర్తి చేశాడు. కానీ ఇటు పక్క పనులు ప్రారంభించేలోగా కాంట్రాక్ట్ అయిపోయి అమెరికా వెళ్ళిపోయాడు. అలాగా? అందుకని అటువైపు శుభ్రంగా ఉండదు. దయచేసి ఎవరు వెళ్ళకండి. ఓకే సరే రండి వెళదాం. బాబు.